ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలు తొంగలో తొక్కి అర్ధరాత్రి దాటిన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పవిత్ర నగరం తిరుపతిలో రాత్రి 11:40 బార్లు తెరిచి ఉన్నాయి. లక్ష్మీపురం సర్కిల్లో మురళీకృష్ణ బార్ వద్ద అర్ధరాత్రి మద్యం దొరుకుతుంది. పవిత్ర నగరంలో మందుబాబులు మద్యం కొనేందుకు ఎగబడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బార్లు మూసివేయాలన్న నిబంధనను నిర్వాహకులు పట్టించుకోవటం లేదు. ఆబ్కారీ శాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఇటు పోలీసులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోన్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర నగరంలో అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనలు తొంగలో తొక్కి అర్ధరాత్రి దాటిన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పవిత్ర నగరం తిరుపతిలో రాత్రి 11:40 బార్లు తెరిచి ఉన్నాయి. లక్ష్మీపురం సర్కిల్లో మురళీకృష్ణ బార్ వద్ద అర్ధరాత్రి మద్యం దొరుకుతుంది. పవిత్ర నగరంలో మందుబాబులు మద్యం కొనేందుకు ఎగబడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బార్లు మూసివేయాలన్న నిబంధనను నిర్వాహకులు పట్టించుకోవటం లేదు. ఆబ్కారీ శాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ అమ్మకాలు చేపడుతున్నారు. ఇటు పోలీసులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోన్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర నగరంలో అర్ధరాత్రి మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.